Namaste, welcome to Sakshi Digital Exclusive. This is Durga. Hi friends, Internet. ఈ రోజుల్లో ఇంటర్నెట్ తెలియని వారు మీకు ఎవరైనా తెలుసా అంటే దాదాపుగా లేదనే సమాధానం వస్తుంది. మనిషి జీవించడానికి ఆక్సిజన్ లేకపోయినా పర్వాలేదు కానీ ఇంటర్నెట్ లేకపోతే బతకలేరు అనేలా మన జీవితంలో భాగమైపోయింది ఇంటర్నెట్. అలాంటి ఇంటర్నెట్ ఇప్పుడు మన నుంచి మెల్లమెల్లగా దూరం అవుతోంది. అవును, ఇది నిజం. నమ్మండి, ఇంటర్నెట్ మన నుండి డ్రాప్ అవుతోంది. ఎలా అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా స్కిప్ అవ్వకుండా చూడండి. ప్రతిరోజు పని ఉన్నా లేకపోయినా అదే పనిగా మనం వాడేది ఇంటర్నెట్. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఇంటర్నెట్ మనం వాడుతున్నట్లు లేదు, అదే మనల్ని వాడుతున్నట్లుంది. అందులోనూ ముఖ్యంగా సోషల్ మీడియా వాడకం. అబ్బో దాని గురించి చెప్పొద్దు. స్కూలుకి వెళ్లే బుడతడి నుంచి వయసు అయిపోయిన ముసలోళ్ల వరకు తమ తాజా పోస్టులతో ఈ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటారు. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు ఇప్పుడు ఆ వాడకంలో తరుగుదల మొదలైంది. అది మామూలు స్థాయిలో కాదు. ఒక్కసారి అధికారికంగా విడుదలైన ఈ నెంబర్లు చూస్తే మతిపోతుంది. ఈ రోజుల్లో ఇంటర్నెట్ అంటే ప్రకటనలు, రీల్స్, ఏఐ తయారు చేసిన చెత్త కంటెంట్, వైరల్ వీడియోలు. ఒక్కోసారి అనిపిస్తుంది డిజిటల్ ప్రపంచమంతా పెద్దగా అరుస్తోందని. కాదు మనల్ని కరుస్తోందని. అవును, ఇది నిజం. ఒకప్పుడు తాము అనుక్షణం పెట్టే ప్రతి పోస్ట్ ఎంతమంది చూస్తే అంత ఆనందం పొందేవాళ్ళు. ఇప్పుడు పోస్టులు పెట్టడానికే జంకుతున్నారు. అవును, ఇంటర్నెట్లో మనం సైలెంట్ అవుతున్నాం. ఇది నా ఊహ కాదు, ఇది ఒక పెద్ద స్టడీ. 50 దేశాల్లో 2.5 లక్షల మందితో చేసిన రీసెర్చ్. సామాజిక మాధ్యమాల వాడకం ప్రపంచవ్యాప్తంగా సగటున 10% తగ్గిపోయింది. ఎవరు వదిలేస్తున్నారు అంటే యూత్, జెన్జీ. ఫోన్తోనే పుట్టి ఫోన్తోనే పెరిగిన జనరేషన్ వాళ్లే ఇప్పుడు ఇంటర్నెట్ నుంచి బయటకు వస్తున్నారు. ఆశ్చర్యంగా ఇప్పుడు దీనికి కూడా ఓ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి దాన్ని కూడా ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు. ఈ ట్రెండ్కి ఒక కూల్ పేరు కూడా పెట్టారు. అదే పోస్టింగ్ జీరో. అర్థం ఏంటి అంటే సోషల్ మీడియాలో తమ జీవితాన్ని పోస్ట్ చేయడం పూర్తిగా ఆపేశారు. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది? ఇది చేసిన స్టడీ ప్రకారం 3 పెద్ద కారణాలు తెలిసాయి. మొదటిది, ప్లాట్ఫామ్ ఎంత పాలిష్డ్ అయిపోయింది అంటే మొదటి రోజుల్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎలా ఉండేవి గుర్తుందా? ఉదయం టిఫిన్ ఫోటో, పిల్లి కుక్క వీడియో, జిమ్ సెల్ఫీ, ఇవాళ ఆఫీస్ లేట్ అయింది అని స్టేటస్, ఎవరు అడగని లైఫ్ అప్డేట్స్. కాస్త గందరగోళం, కానీ ఆ గందరగోళంలోనే మనుషులు కనపడేవాళ్ళు. ఇప్పుడు ఫీడ్ ఓపెన్ చేస్తే ఏముంది? స్కిన్ కేర్ యాడ్, ఇంతకు ముందే 11 సార్లు చూసిన రీల్, 24 ఏళ్లలోపే కోటీశ్వరుడు ఎలా అవ్వాలో చెప్పే అన్నయ్య ఏఐతో నడిచే ఇతరత్ర యాడ్స్. విడ్డూరం ఏంటి అంటే దీనికి కూడా నేటి యూత్ ఓ పేరు పెట్టింది. అదే ఎన్షిటిఫికేషన్. ప్లాట్ఫామ్ మొదట గ్రేట్గా ఉంటుంది, తర్వాత యాడ్స్తో నింపేస్తారు. అందరినీ పిండి డబ్బు పీకేస్తారు. చివరికి పూర్తి డిజిటల్ చెత్తా చెదారమవుతుంది. ఇది మొదటి ప్రధాన కారణం. ఇక రెండో కారణం గిల్ట్తో పాటు భయం. చాలామంది సోషల్ మీడియా వాడకం మానేయలేదు, కానీ పోస్ట్ చేయటం మాత్రం మానేశారు. స్క్రోల్ చేస్తారు, చూస్తారు, ఇంకా చెప్పాలంటే గోస్ట్లా చూస్తూ ఉంటారు. కానీ పోస్ట్ నో ఛాన్స్. ఎందుకంటే ఒక్క తప్పు పోస్ట్ పెడితే పర్మనెంట్ మచ్చ. అదీ కాక ప్రస్తుత రోజుల్లో డబ్బుతో పాటు పరువునే ఈ ప్రపంచంలోనే లేకుండా చేస్తున్నారు సైబర్ మాయగాళ్ళు. అంతేకాదు, నువ్వు ఎంత కష్టపడి పోస్ట్ చేసినా నీ ఫ్రెండ్స్కి కనిపించదు కూడా. అల్గారిథం అనే రాక్షసుడు నీ పోస్ట్ని దాచేస్తాడు. అయినా ఉచితంగా పార్ట్ టైం ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వాలా? అంతకంటే ప్రపంచం ఇప్పుడు చాలా హెవీగా ఉంది. ప్రతి వారం ఒక కొత్త సంక్షోభం, యుద్ధాలు, వరదలు, నిరసనలు, దురదృష్టకర ఘటనలు. ఇలాంటి సమయంలో బీచ్ ఫోటో పోస్ట్ చేస్తే సముద్రపు నీళ్లలో ఆవగించంత కనపడే అవకాశం. తమ ఉనికిని అనుక్షణం కాపాడుకునే నేటి జంజీ వాళ్ళకి ఇది చాలా సీరియస్. వాళ్ళు పూర్తిగా పోస్టింగ్ మానేస్తున్నారు. ఇక మూడో కారణం డెడ్ ఇంటర్నెట్ థియరీ. అంటే ఏంటి అంటే ఇప్పటికీ ఇంటర్నెట్లో చాలా భాగం బాట్స్ నడుపుతున్నాయని ఒక థియరీ. 2024లోనే ఆటోమేటెడ్ ట్రాఫిక్ 50% దాటిపోయింది అంటున్నారు. కంటెంట్ మిల్స్, ఏఐ జనరేటెడ్ వ్యూస్, బోగస్ అకౌంట్స్ అన్నీ కలిసి ఫేక్ ఎంగేజ్మెంట్ పంప్ చేస్తున్నాయి. ఒక్కోసారి మనం నిజంగా మనుషులతోనే మాట్లాడుతున్నామా లేక బాట్స్తోనా అని కూడా అనుమానం వస్తోంది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. 2009లో ఎవరైనా ఒకరోజు ప్రపంచవ్యాప్త సర్వేలు చేసి ప్రజలు ఎందుకు పోస్ట్ చేయటం మానేశారు అని అడిగితే నవ్వుకునే వాళ్ళం కదా. ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడకం అనేది అప్పటికి ఇప్పటికీ 164% పెరిగింది. ఇంటర్నెట్ వాడకం పెరిగింది, కానీ దాన్ని సృష్టించిన మనుషులు ఎప్పుడూ లేనంత నిశ్శబ్దంగా ఉన్నారు.
ఇంటర్నెట్లో ఉన్న ప్లాట్ఫామ్స్ మనం ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడానికి తయారయ్యాయి. కానీ ఎక్కడో మలుపులో అవి మనుషుల్ని మర్చిపోయాయి. మళ్ళీ అదే పాత రోజులు తిరిగి వస్తాయా? బహుశా వస్తాయి. ఒకవేళ యాడ్స్ మధ్యలో కొంచెం శ్వాస తీసుకునేలా ఫీడ్లో మళ్ళీ నిజమైన ఫ్రెండ్స్ కనిపిస్తే, పోస్ట్ చేయటం మళ్ళీ పెర్ఫార్మెన్స్ కాకుండా మనిషిలా అనిపిస్తే, మనం మళ్ళీ బూతులు తిట్టిన ఫోటో రాత్రి 2 గంటలకి నిద్ర పట్టడం లేదు అని స్టేటస్ పెట్టే సరదా గుర్తొస్తే. ఎందుకంటే నిజమైన ఇంటర్నెట్ సరదా ఇంటర్నెట్ బ్రాండ్స్తోనో బాట్స్తోనో కనుక్కోలేదు, మనసున్న మనుషులు కనుక్కున్నారు. ఇక్కడ సరదాగా మీ అందరికీ ఓ ప్రశ్న. మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు మీకు తెలిసిన కనిపించిన వారందరినీ అడిగి కనుక్కోండి, మీరు ఈరోజు పర్సనల్గా సోషల్ మీడియాలో ఏమైనా పోస్ట్ చేశారా అని. అందులోనూ ముఖ్యంగా నేటి యువతరాన్ని ఎక్కువగా అడగండి. ఈ నివేదికలు కాదు, వాళ్ళ సమాధానాలే మీకు తెలుపుతాయి ఇంటర్నెట్ ఎంత డ్రాప్ అవుతోందని. అలా మీకొచ్చిన సమాధానాలు సరదాగా కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. మాతో పాటు ప్రపంచానికి కూడా తెలుస్తోంది. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి.